మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు, ఇప్పటిదాకా మనం ఒక సంగతిని ధ్యానం చేసాం. కన్నీటి ప్రార్థన వలన కలిగే దీవెనలు ఏమిటి అని. ఆ సందేశం ఇంకా పూర్తి అవ్వలేదు. నేనే దాన్ని పార్ట్ 1 పార్ట్ 2 అలాగే చెప్పడం ఎందుకులే, కంటిన్యూగా ఒక గంట ప్రసంగం ఎందుకు అని 2 విషయాలు చెప్పాను. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మీతో మాట్లాడతాను. ఓకే, సందేశము కన్నీటి ప్రార్థన వలన కలిగే దీవెనలు ఏవి లేదా ఏమిటి? ప్రభునందు ప్రియమైన వారలారా, కన్నీరు ఒక విశ్వాస జీవితములో అత్యంత విలువైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. సహజంగా కన్నీళ్ళు 2 సార్లు వస్తాయి, ఎక్కువ శాతం. ఎప్పుడెప్పుడు చెప్పండి? ఒకటి బాధ కలిగినప్పుడు, రెండవది సంతోషం కలిగినప్పుడు. హృదయంలో ఏదో తెలియని ఒక బాధ ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. హృదయము ఉప్పొంగినప్పుడు కూడా కన్నీళ్ళే వస్తాయి. కానీ ఈ కన్నీటికి చాలా వ్యత్యాసం. వాటిని ఆనంద బాష్పాలు అంటారు, సంతోషంలో వచ్చేవి. బాధలో కలిగేవి, బాధలో వచ్చేవి కన్నీటి బాష్పాలు అంటారు. బాధపడి కన్నీరు కార్చినప్పుడు దావీదుతో దేవుడు అన్నాడు, నీ కన్నీరు బుడ్డిలో దాచాను అన్నాడు. అంటే చాలా విలువైంది, అందులో దాచిపెట్టాను నేను అని. అందుకే నేను ఎప్పుడు చాలా మాటలు చెప్తూ ఉంటాను. కన్నీరు ప్రభు పాదాల చెంత కార్చేటప్పుడు 1కి 2 సార్లుగా మన ప్రవర్తన వలన ఎవరైనా కన్నీరు కార్చారేమో మనం చూసుకోవాలి. మన ప్రవర్తన వలన ఇతరులు కన్నీరు కార్చి ఇప్పుడు మనకు బాగలేదని మనం కన్నీరు కారిస్తే అది దేవుడు సహించడు. అందుకే ప్రభునందు ప్రియులారా, మన విశ్వాస జీవితంలో సాధ్యమైనంత వరకు మన వలన ఇతరులు బాధపడుకోకుండా ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. అదే ఒక సక్సెస్ఫుల్ విశ్వాస జీవితం. మొదటి విషయాన్ని మనం చూసాం. కన్నీరు కార్చాడు యోషియా అనబడే రాజు. అతని జీవితము నెమ్మదితో ముగించాడు. ఆ కన్నీటికి ముందు తగ్గింపు ఉంది అని, కన్నీటికి ముందు హృదయము మార్పు ఉంది అని మనం చూసాం. రెండవ వ్యక్తి కన్నీరు ప్రార్థన చేసిన రాజైన హిజ్కియాను మనం చూసాం. ఆయన కూడా కన్నీరు కార్చేటప్పుడు దేవునికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ప్రభునందు ప్రియులారా, దేవునికి మనం జ్ఞాపకం చేయవచ్చు ప్రార్థనలో. నాయన, ఆ రోజు ఇట్లా అన్నావు నాతో, పలానా రోజు పలానా వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నా మనసు చాలా నెమ్మది కలిగింది. ఈరోజేమో నా మనసు కొంచెం ఆందోళనకరంగా ఉంది, ఆ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని జ్ఞాపకం చేయొచ్చు. కానీ హిజ్కియా జ్ఞాపకం చేసిన సందర్భము వేరు. ఈ సమయమందు ఆ ఇరువురు వ్యక్తులు చూసినప్పుడు ఒకరు నెమ్మదితో తనువు చాలించారు, ఒకరు ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొందుకున్నారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ కొన్ని విషయాలు చూసేటప్పుడు ఇక్కడున్న మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఈ సందేశం ఎప్పుడు రాసింటా మీరు చెప్పండి, అందాజుగా మీరు చెప్పండి, ఎప్పుడు రాసిండొచ్చు నేను అనుకోవచ్చు. మీరు 3 నెలల క్రితం రాశా, నవంబర్లో రాశా, 2024 సంవత్సరంలో. నా సిద్ధపాట్లన్నీ చాలా కాలం క్రితమే. కానీ దేవుడు ఈరోజు చెప్పమని చెప్పేసి అన్నప్పుడు నేను దాన్ని సిద్ధపడ్డా. కానీ కొందరేమనుకుంటారంటే, మా కోసం ఏదో చెప్పినాడేమో. 3 నెలల ప్రసంగం ఈరోజు చెప్తున్నాను అంటే, నవంబర్లో చెప్పాల్సిన విషయాలు చెప్పాను. డిసెంబర్ హోల్ నైట్ ప్రేయర్లో చెప్దామంటే డిసెంబర్లో హోల్ నైట్ ప్రేయర్ ఉందే లేదా? లేదు. కాబట్టి మిగతా 2 విషయాలు చూసేటప్పుడు ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడాలని కోరుకుంటూ కన్నీరు వలన కలిగే దీవెనలేంటో చూద్దాం. కీర్తనల గ్రంథం
126వ కీర్తన 5, 6 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వచనం 6వ వచనం చదువుతున్నాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చడం అంటే ఏంటి? కన్నీళ్లు గార్చడమే కదా. ఏడ్చుచూ పోవు విత్తువారు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, మరొక విషయాన్ని మీతో మాట్లాడుతున్నా. కన్నీటితో విత్తే ప్రతి పంట సంతోషముతో పనులు మోసుకొని వస్తాం. అంటే ఏదో ఒక కార్యాన్ని కన్నీటితో విత్తాం, కానీ దాని యొక్క ఫలితాలు సంతోషభరితంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నేను మొన్నటి దినాన ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నేను కొన్ని విషయాలు విన్నాను. మంచి దైవజనుల మాటలు నేను వింటూ ఉంటాను. నేను ఎలాంటి వారి మాటలు విననంటే మీరు గుర్తుపెట్టుకోండి. TV9లో అప్పుడప్పుడు మాటకు మాట కదండి, మాటకు మాట. ఇంకా కొంతమంది ఇప్పుడు లోకంలో కొంతమంది ఛాలెంజ్ ఇచ్చు ఛాలెంజ్ అందరూ పట్టుకునే పైకి పెట్టింటారు. థమ్స్అప్ దప్పికింటదేమో మరి. ఛాలెంజ్ టు ఛాలెంజ్ అనే వాళ్ళకి మీ మొఖాలే వద్దని చెప్తాను నేను. ఛాలెంజ్లు చేసుకునే సమయం కాదు ఇది. మేము కూడా ఎప్పుడో చేసాం, మామూలుగా చేయలే. సహోదరులను అడగండి. ఊరందరూ వినేటట్టుగా మీటింగ్లు పెట్టాం కదండి, గ్రౌండ్లలో మీటింగ్ పెట్టింటాం కదా, పైకి బూరలు, కిందన సౌండ్ బాక్సులు. ఛాలెంజ్, ఎవరైనా సరే ఈ మాట చెప్పచ్చు అని అన్నాం. తర్వాత దేవుడు చెప్తూ వచ్చాడు, వద్దురా బాబు, మీరు ఛాలెంజ్ అని మీరు అడచాల్సిందే తప్ప ఎవరు రారు. వాళ్ళు ఏం పట్టింది వాళ్ళకి ఎవరికి అంత లేదు. సువార్త చెప్పి హెచ్చరికలు చేసి గద్దించి బాగుపడండ్రా అని చెప్పు అని దేవుడు మాట్లాడితే దాంట్లోంచి బయటకు వచ్చేసాం. ఈరోజు ఈ ఛాలెంజ్లు, ఈ డిబేట్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి. అవసరంలా డిబేట్లు, ఛాలెంజ్లు ఇవన్నీ అవసరంలా. దేవుని వాక్యంతో ఒకరినైనా ఆకర్షించగలిగితే ధన్యులం మన జీవిత కాలంలో. ఓకే, ఒక దైవజనుడు దేవుని ఆత్మ నడిపింపును బట్టి వారి సంఘములో జరిగిన ఒక విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు నా మనస్సు ప్రార్థన మీద ఎంత తృష్ణ కలిగి ఉంటే అట్లాంటి దీవెనలు కలుగుతాయి అని సంతోషపడ్డాను నేను. నిజమే ప్రియులారా. ఏం జరిగింది అని వివరాల్లోనికి వెళ్తే, మీలాగా ఒక విశ్వాసి కుటుంబం, భార్యాభర్తలు, మంచి ఉద్యోగస్తులు, వారు దేవుని పొలములో తమ కష్టార్జితాన్ని ఎప్పుడు దాచిపెట్టుకునేవారు కాదు. ధారాళమైన మనస్సుతో దేవుని ప్రతి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండేవారు. వారు ఉద్యోగ నిమిత్తమై, కొన్ని పనుల నిమిత్తమై వారు ఉన్న ఊరు నుంచి బాంబేకి వెళ్ళారు. వాళ్ళు కథలు కాదు ఇవి. బాంబేకి వెళ్ళారు. అక్కడ వీళ్ళు ఆ ఉద్యోగ నిమిత్తమై దాదాపు ఒక వారం 10 రోజులు ఉండవలసి వచ్చింది. సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొద్ది రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఏదైనా మంచి ఒక లాడ్జి లేదా మన వాళ్ళు ఎవరైనా ఆత్మీయులు ఉంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాం. ఆత్మీయుల ఇళ్ళల్లో వారం 10 రోజులు ఆడుంటాం, ఉండలేం. కాబట్టి ఏదో ఒక రూమ్ తీసుకొని ఒక మంచిగా సౌకర్యవంతమైనటువంటిది మన పనులు చూసుకొని వస్తూ ఉంటాం. అలాగే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక లాడ్జి తీసుకున్నారు. వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు వచ్చారు. వాళ్ళు పక్కన రూమ్లు అందరు తీసుకున్నారు. వీరు ప్రొద్దున్నే వెళ్ళి ఆ కంపెనీ పనులు ఎక్సెట్రా అవన్నీ చూసుకోవడం, సాయంత్రం రూమ్కు రావడం, రెస్ట్ తీసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, యథావిధిగా అలా కొనసాగుతూ వచ్చి వారం అయిపోయిందట. 6 రోజులు అయిపోయింది. 7వ రోజు ఇంకా వీళ్ళు ప్రయాణమై వాళ్ళ ఊరికి వెళ్ళాలి. అప్పుడు ఈ వారం రోజులు డ్యూటీకి వెళ్తూ ఇంకా కొన్ని పనులు అవి ఇవి షాపింగ్ అలాగ తిరుగుతూ ఉన్నప్పుడు తీసుకువెళ్ళిన బట్టలన్నీ ఏమైపోతాయి? సహజంగా మాసిపోతాయి. అప్పుడు భార్యాభర్త ఇద్దరు, ఏమండి ఈ మాసిపోయిన బట్టలన్నీ మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళడం ఎందుకు? ప్రొద్దున కదా మనం వెళ్ళేది, అర్లీ మార్నింగ్ వెళ్తాం.
ఫ్లైట్ మనకు అర్లీ మార్నింగ్. సో ఈరోజు ప్రొద్దున్నే బట్టలన్నీ ల్యాండ్రీకి ఇచ్చేద్దాం. హోటళ్లలో మనం ప్రొద్దున ఇస్తే సాయంత్రానికే ఇచ్చేస్తారు. నేను అట్లా చాలా పర్యాయంలో మీటింగ్స్ నిమిత్తం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుని మహాకృపను బట్టి ఒక్క పర్యాయం మాత్రమే జరిగింది. అలాగే ఎక్కువ సార్లు ఒక వారం రోజులు ఇంటికి రాకుండా కంటిన్యూగా రాజమండ్రి, ఆ నుంచి రేపల్లి, ఆ నుంచి దొరమామిడి అని కొన్ని ప్రదేశాల్లో అన్ని వారం రోజులు ట్రిప్ అయిపోయింది. తీసుకెళ్లిన బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ కూడా ఎప్పటికప్పుడు రూమ్లో ఉన్నప్పుడు వాష్ చేసి ఇచ్చారు. లాస్ట్ ప్లేస్లో మాత్రం పాపం మా మహాతల్లి, ఆ పాస్టర్ గారి భార్య అన్నీ ఉతికిచ్చి ఇస్త్రీ చేసి పంపించేసింది. సో అలా జరుగుతాయి ఎవరికైనా సహజంగా అని వీళ్ళిద్దరు భార్య భర్త ఇద్దరు మాట్లాడుకొని ఆ లాండ్రీ అబ్బాయిని పిలిచి, బాబు బట్టలు ఉన్నాయి తీసుకెళ్ళాలి, అయితే సాయంత్రం లోపల మాకు ఇచ్చేయాలి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం, సాయంత్రం లోపల మా బట్టలు మాకు ఇచ్చేయాలి. నీకు అలాగ సమ్మతం అయితే తీసుకోండి. వేయండి మేడం, నేను సాయంత్రం లోపలనే ఇచ్చేస్తాను. మీకు 6 అన్నారు కదా, నేను 5కే తెచ్చి ఇచ్చేస్తాను, మీరు వేయండి అని అన్నాడు. సరే, 1 గంట ఆగి వచ్చి ఈ లోపలన్నీ వేస్తామని వారు భార్యాభర్తలు వారి బట్టలన్నీ తీసి అన్నీ ఇలాగ చేతికి ఇవ్వడం ఎందుకు, మనం తెచ్చుకున్న బ్యాగుల్లో ఒక బ్యాగ్లో పెట్టిద్దాం, మళ్ళీ బ్యాగులో నీట్గా ఇస్త్రీ చేసి ఇస్తారు అని చెప్పి ఆ బట్టలు ఈ బట్టలు అన్నీ బ్యాగులో పెట్టి బ్యాగ్ అతని చేతికి ఇచ్చి, మర్చిపోకనైనా సాయంత్రం ఇస్తాను అన్నారు. సరే, ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా, ఒకసారి అలా మనం కూడా బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో వచ్చాం, కొన్ని ఫొటోస్ అవి దిగుదామని అనుకుంటున్నప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్ళిన ఒక విలువైనటువంటి డైమండ్ నక్లీస్ రూమ్లో కనపల్ల. వేసుకొని వెళ్ళాలనుకున్నారు బయటికి, రూమ్లో కనపల్ల. రూమ్ అంతా వెతికారు, ఎక్కడ పోయింది, ఎవరు రూమ్లోకి ఎవరు రారు, ఎందుకంటే అక్కడ చెప్పేసి వెళ్తారు రిసెప్షన్ సెంటర్లో, వితౌట్ మై పర్మిషన్ ఎవరు రాకూడదు అని. క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు ఉన్నప్పుడే ఇలాగ అందరూ ఇదైపోయి పక్క రూమ్ ఉన్న వాళ్ళని పిలిచారు. మేము ఇలాగ నెక్లెస్ తెచ్చుకున్నాం, అది మేము కష్టపడి, మా కష్టార్జితం, అది మేము కొనుక్కున్నాం, ఇలాగ అయిపోయింది మా పరిస్థితి, ఎక్కడ పోయిందో మాకు అర్థం కాలేదు, మొత్తం రూమ్ అంతా వెతికామంటే వాళ్ళల్లో ఒక వ్యక్తి అన్నాడు, మీరు బ్యాగులో బట్టలు పెట్టించారు కదా, ఆ బ్యాగులో ఏమైనా ఉందేమో అని అన్నాడు. ఇప్పుడు ఆ బ్యాగ్ అబ్బాయిని పిలిచి, ఒకవేళ వాడు తీసుకున్నాడా తీసుకోలేదా పక్కన పెట్టి దాంట్లో నక్లెస్ ఉండాలనే అని పిలిచామనుకో, ఏం మేడం, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నాం, మమ్మల్ని దొంగలు చేస్తున్నారా మీరు, ఏమేమో మాట్లాడతారు. ఏంటి పరిస్థితి? మీరైతే ఏం చేస్తారు, మాటకు మాట అనే వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా, వాళ్ళు వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశారు. మేము కష్టపడి కొనుక్కున్నది, మేము ఎప్పుడు దేవుని సొమ్ము దొంగిలించలా. ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రేయర్ చేసుకోండి. ఇంకా వాళ్ళు బయటికి ఎక్కడ పోతారు, మనసు రూమ్లోనే ఉండి ప్రార్థన చేశారు. ప్రభువా, మేము ఎప్పుడు నీ సొమ్ము దొంగిలించలా, నీకు ఇవ్వాల్సిన అర్పణ ఎప్పుడు మేము వెనక తీల, కష్టపడి కొన్నాం మేము. అయితే ఇప్పుడు మేము వాళ్ళకి ఫోన్ చేసి, బాబు నక్లెస్ ఉందా బ్యాగ్లో అని అన్నాం అనుకో, ఈ రిసెప్షనల్తో చెప్పి వాడు తీసేసుకుంటాడు. అయినా వాడు బట్టలన్నీ బయటికి వేసి వాష్ చేసేటప్పుడు అది ఏమైంటుందో కూడా చెప్పలేం. అలాగని వాళ్ళ చెడ్డోళ్ళు అనట్లా. ఏది ఏమైనా మీరు మాకు మేలు చేయండి, కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. సాయంత్రం 5 ఎప్పుడవుతుందా అని చూపెట్టుకోగానే 5 గంటలకు బెల్లు ఠంగన మోగింది. పరపర మేఘం వచ్చి, బాబు బట్టలు తెచ్చావు మేడం, అన్నీ రెడీ అయ్యాయి, తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మంచం మీద బ్యాగ్ పెట్టగానే ఫస్ట్ ఏం వెతుకుతారు, బట్టలు బాగా ఇస్త్రీ చేశాడా, మరకుందా, గుండీలు బయలుపోయినాయా, ఏ కదా చూసేది. ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే బ్యాగులోనే సైడ్ జిబ్బును ఓపెన్ చేసి చూశారు. వాళ్ళ నక్లెస్ సేఫ్గా ఉంది. దేవా, నీ సన్నిధిన చేసిన ప్రార్థన ఎప్పుడూ వ్యర్థంగా పోదు. దేవునికి నిండార్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రయాణమై వచ్చారు. వారు చేసిన ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయాలు ఆ దైవజనుడు చెప్తుంటే నేను విన్నది ఏంటంటే, మేము నీ సొమ్మును ఎప్పుడు దొంగిలించల, మా వస్తువు మరొకరు దొంగిలించే అవకాశం ఇవ్వగాకు.
ఆ అబ్బాయి బట్టలు తీసుకెళ్ళాడు, బట్టలు తీసాడే తప్ప ఏ జిబ్బులో ఏముంది ఎక్సెట్రా ఏం వెతకలా వాళ్ళు. ఆ మనస్సును కూడా దేవుడు వాళ్ళకి ఇవ్వాల. దేవునందు ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు. నాకు తెలుసండి, నాకు చాలామంది తెలుసు. కొంతమంది ప్రొద్దుటూరులో మనకు అక్కడ సాయంకాలపు కూడిక జరుగుతుంది కదా, ఒక ఆయన ప్రార్థనకు వస్తాడు, రిక్షా తొక్కుతాడు, 50 సంవత్సరాలు పైబడిన ఆయన. రిక్షా లాక్కుంటూ వెళ్ళి దాని మీద మూటలు మోసుకుంటూ వెళ్ళి పని చేస్తాడు. అతను 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మమ్మల్ని ఇంటికి పిలుస్తాడు. మా అందరికీ భోజనం పెడతాడు, మేము వెళ్ళిన పిల్లలందరికీ భోజనం పెడతాడు. ఈ 3-4 నెలల్లో ఎంత అతను చాలా తక్కువ ఆదాయము, అందులో నుంచి శ్రేష్టమైన అర్పణ అన్న పరిచర్యకు వాడండి అన్న అని ఇస్తాడు. నేను అది తీసుకునే ప్రతిసారి నా మనసు ఏమనిపిస్తుందంటే, ఎంత కష్టపడతాడు ఈయన. అసలు ఇప్పుడు నేను నా వయసులో ఒక 50 కేజీలు మూట ఎత్తుకోవడం చాలా కష్టం అయిపోయింది. శరీరం ఇప్పుడు సహకరించదు. వీళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటారేమో కానీ అలాంటి స్టేజి దాటిపోయింది. సుఖానికి అలవాటు పడింది దేహం. అని అంత కష్టపడి కన్నీటితో ఇది దేవుని పని కొరకు అని ఇస్తూ ఉన్నప్పుడు పంట కూడా వస్తుంది ఒకరోజు. ఎలాగుంటుంది అది? సంతోషగానముతో. కొంతమందికి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలంటే ఏడుపు. అందుకే ఆ బతుకులన్నీ ఏడుపే ఉంటాయి చూడండి. ఆ బ్రతుకుల్లో అభివృద్ధి ఉండదు. ఎప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడ్చడం తప్పితే తమ జీవితంలో నెమ్మదికరమైన జీవితం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, కన్నీళ్లతో విత్తేవారు. ఎప్పుడైనా సరే, ప్రభువా ఇది పరిచర్య నిమిత్తమై. అవునండి, నేను ప్రతి బిడ్డ ఇచ్చే ప్రతి రూపాయిని నేను ఎందుకు రాసి పెట్టి దాన్ని ఖర్చు చేసేటప్పుడు చాలా ఆలోచన ఎందుకు చేస్తాను అని అంటే, దేవా ఆ బిడ్డలు ఎంతో కష్టపడ్డారు. మా సేవకుడు ఏం పని చేయడు, మాకు దేవుని వాక్యం చేసి మా ఆత్మలను కాస్తూ ఉన్నాడు, ఎన్నో పరిచర్యలు చేస్తున్నాడు. ఈ పరిచర్యల్లో తను వాడబడాలి కాను. కానీ వారు కష్టపడి 500, 1000, 2000, 3000 ఇచ్చినప్పుడు అది నేను దుబారుగా ఖర్చు పెడుతున్నప్పుడు, ఒకవేళ ఎదురుగా ఉన్న మీకు లెక్క చెప్పకపోవచ్చు, కానీ ఎవరికి చెప్పాలి లెక్క? పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు చెప్పాలి. అందుకే చాలా మటుకు నేను ఆలోచిస్తాను ప్రియులారా, నా జీవితంలో ధారాళంగా ఖర్చు పెట్టే సందర్భాలు చాలా వరకు 2 ఉంటాయి. అది ఒక టైంలో చెప్తాను, మీకు ఇప్పుడు చెప్పను. ఇదేం మళ్ళా సీక్రెట్ అని చెప్పేసి అనుకో, మాకు చెప్తాను ఒకరోజు వచ్చినప్పుడు. మొదటిదైతే దేవుని పరిచర్య నిమిత్తమై ఎప్పుడు కూడా ఇది చేస్తే దేవుని పని జరుగుతుంది అని అంటే నిజంగా ప్రభునందు ప్రియులారా ఎప్పుడూ వెనకడుగు వేయను. సందర్భం వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మందిరం నిర్మాణం జరిగేటప్పుడు చాలా కొన్నికి వెళ్ళాం. కడ్డీలు కొనడానికి, సిమెంట్ కొనడానికి, ఇటుక కొనడానికి, చెక్క కొనడానికి, ఎక్సెట్రా ఏమేమో కొనడానికి వెళ్ళాం. మేము కూర్చొని మాట్లాడేటప్పుడు ఎవరెవరు తెలిసిన వాళ్ళు వస్తారన్నా, నమస్తే అన్న, ఏంటి మందిరం కట్టు? అవునా? వాళ్ళు అంటారు, దేవుంది బా చూసుకొని పోయి రేట్ అంటారు. నేను చెప్తాను, మీరు నమ్ముతారా? ఎక్కడ కూడా దేవుని పని కాబట్టి ₹1 తగ్గించుకోండి అని గోజాల నేను ఏమన్నా అంత అహంకారం అంటారు కాదు. నా దేవుని పని జరిగేటప్పుడు వాడికే మనసులో పుట్టి అమ్మో దేవుడు గద్దిస్తాడని తక్కువ వేస్తే పర్వాలేదు, కానీ నేను దేవుని పేరుని పెట్టి అడుక్కుండే పంచేది చేయలా ప్రియులారా, మీరు నమ్మండి. మొదటి మందిరం కట్టేటప్పుడు చేశారు, దేవుని పని నారంత చూసుకున్నా, ఒకటిగా తగ్గించుకున్నా అన్న రోజులు మొదటి పనిలో ఉన్నాయి. అవగాహన రాహిత్యం అనాలనేమో తెలియదు, కానీ ఈ పని జరిగేటప్పుడు మాత్రం దేవుని పని కొంచెం తగ్గించుకోండి బ్రదర్ అనలే. ఎంతనో చెప్పండి అన్న, దేవుని పని మేము ఇంతకు చేస్తామని అని వాళ్ళంటే రైట్, అది రీజనేనా, అది కరెక్టేనా? కరెక్టేనా? దట్స్ ఆల్, తీసుకో పా. నేను ఎందుకు ఇంత మాట చెప్తున్నాను అంటే, మన దేవుని పేరు చెప్పుకొని యాచించాల్సిన అవసరత మనకెవరికి లేదు ప్రియులారా. మన దేవుడు అడుక్కుండేవాడు కాదు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకు? మనము ధనవంతులం కావాలని.
దేవునందు ప్రియమైన వారలారా, ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కన్నీటితో విత్తారనుకోండి, సంతోషముతో పంట కోస్తాం. రెండవది, కన్నీరు యొక్క ఫలాన్ని చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, అంటే ఏమని అర్థం? ఎక్కువగా ఏడ్చుకుంటా వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలు. ఎవరండి ఈమె? ఏంటికి ఏడుస్తుందో? పుట్టింటోళ్ళు చీర పెట్టలేదని కదా? ఎందుకు ఏడుస్తుంది ఈమె? బహుగా ఏడుస్తుందంట. ఏమ్మా, ఏమంతగా ఏడుస్తున్నావు? సేవకుడు అంటున్నాడు, మత్తురాలు అనుకున్నాడు. ఆమె వేదన ఆమెకు తెలుసు. ఈమె అలాగ ఏడుస్తూ ఉన్నప్పుడు 8వ వచనాన్ని చూడండి ఒకసారి. అక్కడ కూడా అదే మాట రాయబడింది. 7వ వచనం లైన్లో లాస్ట్ లైన్ అన్నమాట. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటైన ఎల్కానా ఏమంట? హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటయ్యేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను. ఎవరండి మాట మాట్లాడుతున్నది? భర్త. నా సందేశంలో ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మాట్లాడుతూ ఉన్నాను. లోకమంతా నిందించిన స్త్రీ ఆందోళన పడదంట, కానీ తనను అర్థం చేసుకోవలసిన భర్తే తన ఏడుపుకు కారణమైతే ఆమె ఇంకా ఎవ్వరికి చెప్పుకున్న ఫలితము ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను ఎప్పుడు ఈ మాట చెబుతూ ఉంటాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం లక్షల బిజినెస్ చేస్తారు. ఈ మధ్య క్యాలెండర్ ఇవ్వడానికి వెళ్ళి నేను నా భార్య చాలా వ్యాపారాలు ఏమేమో అన్నీ చేస్తారు కదా, బాగున్నారా అని చెప్పేసి అడిగితే, బాగానే ఉన్నా అన్న, ఒక 70 లక్షలు అప్పు ఉందన్నా అన్నాడు. అదేంది, ఎప్పుడూ అక్కడ ప్రోగ్రాములు, ఇక్కడ ప్రోగ్రాములు, అక్కడ ప్రోగ్రాములు, ఎప్పుడు రాబడి 70 లక్షలు అప్పు ఉండడం ఏంటి అని అంటే, దరిద్రుడనాలో మంచోడనాలో తెలియదు, కానీ ఈమె చేసుకున్నాల ముంచి అప్పులు స్టార్ట్ అయ్యాను. భార్య ఇంట్లోనే ఉందండి. నాకు ఆమె తెలుసు. నాన్న లేడు ఆమెకు, అమ్మ ఒకటే ఉండి పెళ్లి చేసి పంపించింది. చక్కగా కాపురం చేసి 2 పిల్లలను కూడా కన్నారు వాళ్ళిద్దరూ. ఈ పనికిమాలిన వాడు పనికిమాలిన సహవాసాలు పెట్టుకొని భార్యను అంటున్నాడు, ఈమెను చేసి మహా దేహం అంతా కలిపి కోసి తుక్కడాలు చేసి తక్కెట్లో పెడితే 35-40 కేజీలు కూడా తూగదామె. ఇంకేం తింటుంది చెప్పండి ఆమె? పోనీ ఏమన్నా 10 తులాలు బంగారం ఏమన్నా దిగేసుకుందా? లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఈ లోకములో అందుకే బైబిల్ చెప్పింది, తల్లి తండ్రిని గౌరవించాలి, భార్యను కొట్టాలి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి వద్దాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను నేసి ఉతకండి. లేదట బైబిల్లో? ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి. నేను చేసుకోనేమే, నేను ఇట్టయింది. ఇక్కడ అన్నాడు, భర్తలారా మీ భార్యలను ఏం చేయొద్దు? భయం పెట్టుకోండి. మా నాన్న చెప్పాడు. కోపం వచ్చి మ్యాన్ హ్యాండలింగ్ ఫుల్ జరిగింది ప్రారంభ దినాల్లో. అవగాహన రాహిత్యం అనాలో, ఆర్థిక ఇబ్బందులు అనాలో తెలియదు అన్నాడండి. నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఆయన లేడు, కానీ భూమి మీద భార్యకు కండ్ల బెత్తులు ఉండాలి నాయన. ప్రతిసారి కొడితే ఎక్కడన్నా తగలరాని చోట తగిలి చస్తే అన్నాడు. ఏంటి ఇలాగ మాట్లాడాడు చస్తే అని బాగా ఉన్నప్పుడు ఒకసారి అడిగే, ఏనైనా ఎందుకు చేస్తారు కొడితే చస్తే అంటే, ఆయనకు తోడబుట్టిన మా పెదనానండి, అంటే మా నాన్న అన్న భార్యను పల్లెలో ఉండేవాళ్ళు. వరి కోసేటటువంటి కత్తి చేత, కొడవలి చేత ఇసిరితే
ఆమెకు తగిలి ఆ ఒడ్లల్లోనే చచ్చిపోయిందంట. ఎంత అడ్డపెట్టి రక్తం రాకుండా ఎంత చేసినా చచ్చిపోయింది ఆమె. తర్వాత ఇంకొక ఆమెను మళ్ళీ వివాహం జరిగింది. ఆ చనిపోయినప్పుడు మా అమ్మ వెళ్ళి, లేదు ఈ చావుకి ఇది కాదు కారణము అన్నందుకట, మా అమ్మ అన్న మాట ఏంటంటే, నేను అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు నా కడుపున పుట్టిన 4 కొడుకులు చచ్చిపోయినారు నాయన అనింది. మా నాన్న అన్నాడు, ఎక్కడైనా తగిలి చచ్చిపోతే ఎవరో కని నువ్వు చూసుకుంటావని వస్తే కాపురాలు చేసి సుఖం గడిపినంతసేపు సంతోషంగా ఉండి, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మాత్రం భార్య నీకు రోగిష్టిదిగానో, కురుపిష్టిదిగానో, లేకపోతే డబ్బులేందిగానో ఇలా కనపడతారా అండి? దీన్ని ఏమంటారు? సంసారం అంటారా, వ్యాపారం అంటారా? ఏమో నాకు తెలియదు. మరి హన్నాతో భర్త ఏమంటున్నాడు, హన్నా ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? 10 మంది కొడుకుల కన్నా నేను నీకు గొప్పమ్మా. అవునండి, ప్రతి భార్య ప్రతి భర్తకు మరొక తల్లి ప్రియులారా. ప్రతి భర్త తన భార్యకు ఒక కొడుకు లాంటి వాడు. చరిత్ర పుటల్లోనికి వెళ్ళండి. భార్యను బాధపడేటటువంటి స్థితికి కారణమైన ఏ సంసారాలు వృద్ధిలోనికి రావు. ఏ సంసారాలు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను చూడండి, ఆలి ఏడ్చిన సంసారం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పుడు ఏం కాదు, వృద్ధిలోనికి రాదు. మీ అందరికీ కోపతాపాలు ఉంటాయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు లేని కుటుంబాలు ఏవి ఉండవు. కేకలు వేసుకుంటాం, అరుచుకుంటాం, కరుచుకుంటాం, పోట్లాడుకుంటాం. చచ్చిపోయాడండి ఒక దైవజనుడు, మహబూబ్నగర్ జిల్లాలో ఉండేవాడు. గొప్ప దైవజనుడు, మంచి జ్ఞానముతో దేవుని వాక్యం ప్రకటించేవాడు. ఆయన అనేవాడండి, భార్యాభర్తల గొడవలంట కంచానికి మంచానికి చేరకముందే సమసిపోవాలంట. కంచం అంటే ఏంటి? తినే గిన్నె. వాటికి వచ్చేసరికి క్లోజ్ అయిపోయి ఉండాలట. ఇంకా ఏదైనా చిన్న చిన్న గిల్లికజ్జాలుంటే కంచం తర్వాత ఎక్కేది మంచం. తప్పుగా అనుకోమాకండి. అప్పటికి సమసిపోవాలి. పెంచుకొని తెంచుకునేటటువంటిది కాదు బంధాలు. నేను చెప్తానండి, సందర్భం వచ్చింది కాబట్టి, నా భార్య నా ఇంటికి వచ్చేటప్పుడు ఏ ఆస్తి తీసుకురాల. వాళ్ళమ్మ నాయన టీచర్లు, వాళ్ళకేమీ లేదు, ఏం తెస్తారు పాపం. తర్వాత నేను గ్రహించిన విషయము, నా జీవితంలో నెరవేరిన సంగతులు ఏంటి అని అంటే, ఆ కుటుంబం మాకు సహకరించలేకపోయింది, కానీ మా కుటుంబ జీవితంలో దేవుడు ఎన్నో మేలులండి. ఈరోజు మా ఇంట్లో ఏదైనా మీటింగ్కి వెళ్ళాలన్నా, బజారుకి వెళ్ళాలన్నా, మీరు నమ్మండి, ఏ వస్తువు ఎక్కడ ఉందో నాకు తెలియనే తెలియదు. ఇంట్లో తెలియనే తెలియదు. తిట్టినా, అరిసినా, గేల చేసినా మళ్ళా తెచ్చి ఇవ్వాల్సిందే ఆ వస్తువు. అంతే. జీవితంలో కొన్నింటిని మాత్రమే డబ్బుతో కొనగలం, కొన్నింటిని డబ్బుతో కొనలేమండి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.